శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం నవంబర్ నెల. మరి 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి ద్వితీయంలో శని ఉన్నాడు. ఈ ద్వితీయంలో ఉన్న శని కూడా మార్చి 30 నుంచి వక్రించి కుంభంలో మీనంలో ఉండేటువంటి బలాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళని రక్షించేటువంటి మానవుడు ఎవడు లేడు. అది మాత్రం నిఖరం. అది బాగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వాళ్ళకి వ్యాపారం బాగుంది. మరి ఆస్తులు బాకీలు ఉంటే తీర్చుకొని ఆస్తులు స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉన్నది. ఒకటే చెబుతున్నా, ఏమీ లేకపోతే బియ్యం ఉంటే చాలు, ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని తిన్నా పర్వాలేదు. కానీ బయటికి పోయి అక్కడ అప్పులు మాత్రం తావద్దు. ఉన్న అప్పులు తీర్చుకుంటానికి ద్వితీయంలో ఉన్నటువంటి శని ధనాధిపతి, ధనాన్ని రక్షణ చేస్తారు. నిన్నటి వరకు మార్చి 30 లోపల వరకు మీ ఆస్తులు అమ్మినా కూడా పావలావంతుని తీర్చినా కూడా బాకీలు తీరవు. ఇప్పుడు మాత్రం మీ సంపాదనతో బాకీలు తీరే రోజుల దగ్గరికి వచ్చినాయి. కానీ ఈ బాకీలు తీరటంలో తినటానికి తిండికి కూడా గడవక బాకీలు తీర్చి ఇబ్బంది పడే రోజులు వచ్చినాయి. దానివల్ల బాకీలు తీర్చుకోండి, కష్టపడండి. మీరు ఏం తిన్నారు అని ఎవరు అడగరు, ఏం గుడ్డ కట్టుకున్నారని ఎవరు అడగరు. ఎవరు అడుగుతారంటే గొప్పగా అనుకునేవాళ్ళు, నా అంత గొప్పవాళ్ళు అనుకునేవాళ్ళు. నాకంటే వీడు బాగాలేడురా, వాడు బాగాలేడురా, వీడు బాగానే ఉన్నాడు, మనతో సమానంగా ఉన్నాడు, వాడిని మనం పిలవచ్చు. నీలాగా బాగా సంపాదించి బాగా గుడ్డలు కట్టుకున్న వాళ్ళు ఇంట్లో తిండికి లేకపోయినా సరే వాడిని పిలిచి పెడతారు. దరిద్రుని బాగు చేద్దామనే వాళ్ళు లేరు. నీవు దరిద్రంలో ఇబ్బందుల్లో ఉన్నావు కుంభరాశి. నిన్ను పలకరించేవాడు ఎవడు ఉండడు. నీ జాగ్రత్త పడితేనే నీకు మేలు జరుగుతుంది. వాళ్ళని వీళ్ళని చూచి మీరు గొప్పగా బతకాలని అనుకోవద్దు. పులిని చూచి నక్క వాత పెట్టుకుందిట, పులి మచ్చలు నక్కకు వస్తాయా? కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు 1-2 సంవత్సరాలు మాత్రం కష్టపడితే మీకు మళ్ళీ 30 సంవత్సరాల దాకా మీకు ఎటువంటి కష్ట నష్టాలు ఉండవు. మీరంతా బాగుంటారు. ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది. దీపావళి వరకు కూడా అమ్మవారికి ప్రీతైన రోజులు. దీపావళి పండగ మరి 20వ తారీఖు దీపావళి, 20వ తారీఖు ధనలక్ష్మి పూజ. మీరు లక్ష్మీ పూజ చేసుకోండి. ఈ లక్ష్మీ పూజ చేసుకుంటే మీకు ఎంతైనా మంచిది. మరి 22వ తారీఖు నుంచి కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో పొద్దున్నే తల మీద స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసి సూర్య నమస్కారం చేసుకొని శివాలయానికి వెళ్ళి బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టలకు వెయ్యండి. మారేడు దళాలు తీసుకొని వెళ్ళండి. ఈశ్వరుడికి మారేడు దళాలు ఇవ్వండి. ఈశ్వరుడికి 11 ప్రదక్షిణాలు చేయండి. దీన్ని చండీ ప్రదక్షిణ అంటారు. గుళ్ళు అడిగితే చెబుతారు. ఆ చండీ ప్రదక్షిణ చేయండి. ఇట్లా చేస్తే మీ ఇబ్బందులన్నీ కూడా తీరుతాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం వేయించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడు మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు అన్ని రాశులకి కలిసి వచ్చే మార్గం ఒకటి చెబుతా. ఎట్లా అంటే, ఏమండి డేట్ ఆఫ్ బర్త్ రాశారు అంటారు. శిరస్సు కనపడగానే పుట్టినట్లు. ఒక పిల్ల బిడ్డ 10 నిమిషాలు బయటకు వస్తుంది, 15 నిమిషాలు, 20 నిమిషాలు. ఇంత ఒత్తిడితో బయటకు వచ్చిన తర్వాత ఏడు చేసేటప్పటికి ఇంకో 10 నిమిషాలు, అర్ధగంట పడుతుంది. మరి టైము తేడా, లగ్నం తేడా, నక్షత్ర పాదం తేడా, నక్షత్రం తేడా, ఇట్లా వచ్చి చెప్పిన జాతకమే తారుమారవుతుంది. ఒకవేళ సరిగ్గా ఉన్నా మీరు చేసుకున్న పాపం వల్ల కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మహాపాపాలు. వంశంలో కొంతమంది మహాపాపాలు చేస్తారు. వాళ్ళు చేసిన పాపం బిడ్డ తరం అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఎన్ని శాంతులు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఆ బాధలు తీరవు. చూడండి, ఈ కలియుగంలో విపరీతమైన పాపం పెరిగి
ఈ సంవత్సరం వచ్చినంత బాధలు ఎవ్వరికీ రాలే, ప్రపంచం అందరికీ వచ్చింది. ఈ బాధలు ఎందుకు వచ్చినాయి? మనకు తెలిసి చేతులారా పాపం చేసుకున్నావు. ఆ పాపం నివృత్తి కాక ఈ బాధలు వస్తున్నాయి. కాలికి దెబ్బ తగిలితే మందు వాడకపోతే కాలు మానుతుందా? నువ్వు చేసిన పాపానికి దైవాన్ని పూజించకపోతే ఈ బాధలు పోతాయా? ఇట్లాంటి బాధలు పెరగడానికి కారణం మనమే. ఎందుకంటే వేదంలో కొన్ని విషయాలు చెప్పారు. మరి వేదం అంటే అందరి వల్ల కాదు. వేదంలో మరి 18 పురాణాలు, అష్టాదశ పురాణాలు వ్యాసుడు రాశాడు. అన్నిట్లోకి అన్నీ రాసినా కూడా ఆయనకి ఏదో బాధగా ఉందట. నారదుడు చూసి, ఏందయ్యా ఏదో పరాయజానంగా ఉన్నావు ఏమిటి అంటే, ఏమిటోనండి ఇన్ని పురాణాలు రాసినా నీదేంతో తప్పు చేశాననిపిస్తోంది అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని పురాణాలు రాసినా దైవాన్ని పూజించే విధానం, దైవ భక్తి కలిగింది నువ్వు ఏది రాయలేదయా. అందువల్ల దైవ భక్తి రావాలి అంటే రామాయణ, భారత, భాగవతాలు అన్నిట్లో కలిపి మరి భాగవతం అనేది రాయమన్నాడు. ఆ భాగవతం ఎట్లా ఉంటుందంటే, భాగవతం 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 అంట మొదలు పెడితే భాగవతం చెడిపోం భాగవతం. అటువంటి భాగవతంలో గజేంద్ర మోక్షం అని ఉంది. ఈ గజేంద్ర మోక్షం 40 రోజులు చేయించుకుంటే మీకు ఎటువంటి దోషాలున్నా పోతాయి. కాదు అంత ఓపిక లేదు, 21 రోజులు చేయించుకోండి. కాకపోతే 11 రోజులు చేయించుకోండి. ఏమండి పుస్తకాలు అమ్ముతున్నారు, మేము చేసుకుంటామంటే దాంట్లో ఒక పద్యం చెబుతాను. మరి విష్ణుమూర్తి వెళుతుంటే అమ్మవారు వెనకాడితే పోతుంది. ఆయన్ని అడుగుదాం, ఎక్కడికి పోతున్నావు అని అడుగుదామనే పద్యం ఇట్లా రాశారు. అడిగేదన నీ కడుబడి జను నడిగిన తన మగడు నుడుగడని నడ యుడుగున్ వెడనెడ సిరిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడేమ నడుగిడు నెడలను. ఈ పద్యం ఎవరన్నా ఒకసారి పుస్తకం చూసిన వాళ్ళు చెప్పగలుగుతారా? ఇట్లాంటి కఠినమైన పద్యాలు ఉన్నాయి. వాటిని తప్పుపడకుండా పారాయణ చేయాలి. మరి సప్తశతిలో మరి భార్యాము రక్షత భైరవేమనుంది. వాడు పొరపాటు పడి భార్యాము రక్షత భైరవేం అనే బదులు భార్యాం భక్షత భైరవేం అన్నాడు. భార్యను తినేసింది అమ్మవారు. కాబట్టి తప్పులు పడితే దోషాల వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చేసే వాళ్ళ చేత అది పారాయణ చేయించుకోండి. మరి ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అవసరమైతే మాకు ఫోన్ చేయండి, దానికి తగిన ఫీజు చెల్లించి మరి ఆ భాగవతం పారాయణ చేయించుకోండి. నేను ఇప్పటికీ కనీసం 25 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. అనేక కష్టాల్లో నేను బతకడం కంటే చచ్చిపోదామన్నంత పరిస్థితి వచ్చింది. ఎన్నో యాక్సిడెంట్ అయినాయి, ఎన్నో ఆపరేషన్లు అయినాయి. ఈ బాధలతో ఇక బతకకూడదు అనుకున్నాను. అటువంటి రోజున ఈ భాగవతం పారాయణ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇవాళకి నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికీ ఏ లోటు లేకుండా హాయిగా బతకగలుగుతున్నాను. మీరందరూ కూడా పాపం పరిహారం కావాలి అంటే భాగవతంలో గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. దాన్ని పారాయణ చేయించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అన్ని రాసుల వారికి ఇప్పుడు చెప్పబోయేది కార్తీక మాసం చాలా విశేషమైన రోజులు. ఈ రోజుల్లో మరి ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోవడం చాలా అవసరం. దీని గురించి పెద్ద ఖర్చు ఉండదు. దాని ప్రకారం చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇది మాత్రం ప్రతి రాశికి కూడా చివరిలో వేయండి. ఇప్పుడు చెప్పింది ఇది విశేషం. దీంట్లో చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.